యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 5వ వాక్యం ధ్యానం చేసుకుందాం. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. దేవునికి మహిమ కలుగును గాక. నదిలో 4 అనుభవాలు అనే విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం కొన్ని దినాల నుండి. ఇది చివరి అనుభవం. మొదటి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా యెహెజ్కేలును దేవదూత నడిపించినప్పుడు ఆ నీళ్లు చీలమండల లోతున్నాయి. చీలమండలపు లోతు అంటే మారు మనసు. అలాగే మరలా రెండవసారి 1000 మూరలు కొలిచి లోతుకు నడిపిస్తే ఆ నీళ్లు మోకాళ్ళ లోతున్నాయి. మోకాళ్ళ లోతు అంటే ప్రార్థనా జీవితం. అలాగే మరొక 1000 మూరలు కొలిచి నడిపిస్తే నీళ్లు మొలలోతున్నాయి, అనగా బాప్తిస్మం. 4వసారి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 5వ వచనం, అనగా ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం. మరలా 1000 మూరలు కొలిచి నడిపిస్తే ఈసారి దాటలేనంత నది కనబడింది. దాట వీలు లేకుండా ఈదవలసి వచ్చింది యెహెజ్కేలు గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నదంటే 4000 మూరలేనండి, ఇంకెంత ఉంటుంది? నదంటే కొన్ని లక్షల వేల మూరలు, కిలోమీటర్ల మూరలు ఉంటుంది. కానీ 4000 మూరలు కొలిచేసరికి ఇక ఆయన దాట లేకుండా ఈదవలసి వచ్చింది. అందుచేత యెహెజ్కేలు గారు ఈదవలసిన పరిస్థితి వచ్చినందున దేవదూత కొలవటం మానేశాడు. ఎందుచేతనంటే ఇంతకు మించి కొలత కొలిసినప్పటికీ యెహెజ్కేలు ఇక ముందుకెళ్ళలేడు. అంటే దేవదూత కొలవగలడు, కానీ యెహెజ్కేలు మాత్రం ముందుకెళ్ళలేడు. అంటే కొలవలసినది ఎంతో ఉంది, కొలవలసినది, ముందుకెళ్ళవలసినది చాలా ఉంది. కానీ మనిషి కొంత పరిధి మాత్రమే ముందుకెళ్ళగలడు. అంటే మనం ఊహించలేనంత ఉంది ఆత్మ సంబంధమైనది. కానీ మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి, దాటి వెళ్ళలేం కాబట్టి దూత జాగ్రత్త. అంటే ఇంకా కొనసాగితే మన శరీరాలు తాళుకోలేవు, తట్టుకోలేవు. అంటే ఈ శరీరం ఆత్మ సంబంధమైన అనుభవాన్ని భరించలేదు, తట్టుకోదు, సహించలేదు. ఇక్కడ మనం చూస్తే యెహెజ్కేలు దాట లేకుండా ఈత కొడుతున్నాడని ఉంది. దానియేలు గ్రంథంలో చూద్దాం. దానియేలు గ్రంథంలో దర్శనాలుగా దేవుడు దానియేలును లోతుకు తీసుకెళ్ళాడు, దర్శన అనుభవాల్లో గుండా. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. మొదటి నెల 24వ తేదీన నేను హిద్దెకేలును గొప్ప నది తీరమునున్నాను. నేను కనులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడ్డాడు. అతడు నడుమున మేలిం బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. అతని శరీరం రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండును. అతని కనులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతల్లాడెత్తలను పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలు నాకు ఈ దర్శనములు కలుగగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగుల భయాక్రాంతులై దాక్కొనవలని పారిపోయి నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనములు చూచితిని. చూచినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమాయను, నా బలం నా యందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. చూసారా?
గాఢ నిద్రపోయాడట. ఆ మాటలు అతని స్వరాన్ని విని. ఇంకక్కడ అంటాడు, నాలో బలమేమీ లేదు, నా సొగసు వికారం ఆయను, నా యందు బలము నిలవలేదంటే అతని శరీరం తాళుకోలేకపోయింది. అతని శరీరం నిలవలేకపోయింది. తర్వాత దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనంలో, ఈ దర్శనం కలుగగా దానియేలును నేను మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనయ్యుంటిని. ఈ మాట గమనించారా? ఇది నిజమా? ఎంత భయంకరంగా ఉంటుందా దేవుని దర్శనం? వాక్యం స్పష్టంగా చెప్తుంది. దానియేలు అంటున్నాడు, కొన్నాళ్ళు నేను వ్యాధిగ్రస్తుడనయ్యుంటిని. ఇంకా నేను చచ్చిపోలేదు. అంటే ఆ దర్శనం చూసిన తర్వాత, ఆ లోతైన అనుభవానికి వెళ్ళిన తర్వాత ఆ శరీరం తాళుకోలేకపోయింది. కొంతకాలం వ్యాధిగ్రస్తుడై మంచంలో ఉన్నాడు. అంచేత మీరు చూడండి, అపోస్తల కార్యం గ్రంథంలో ఆకాశం నుండి వెలుగు అతని చుట్టూ అకస్మాత్తుగా ప్రకాశించినప్పుడు అతను కళ్ళు పోయాయట. ఎవరయ్యే? సౌలు కళ్ళు పోయాయి. అంటే ఇక్కడ నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడు తన సంపూర్ణ మహిమా ప్రత్యక్షతలను అనుగ్రహించినప్పుడు మానవుని శరీరం తాళుకోలేదు. మీరు నిర్గమాకాండం 4వ అధ్యాయం చూడండి, 40వ అధ్యాయం చూడండి. ప్రత్యక్ష గుడారాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు తేజస్సు మందిరాన్ని నింపిందట. అప్పుడు మోషే ప్రత్యక్ష గుడారాలకు వెళ్ళలేకపోయాడట, బయటే ఉన్నాడట. అంటే ఆ తేజస్సు లోపలికి వెళ్తా, గుడారం లోపలికి వెళ్తా ఆ తేజస్సు యొక్క శక్తికి నేను చనిపోతాను అనే ఒక భయం తనకి ఏర్పడింది. సొలొమోను మందిరాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు యాజకులు ఆ మహిమకు, అగ్నికి, తేజస్సుకు తట్టుకోలేక, నిలవలేక బయటికి పారిపోయారట. నేను చెప్తున్న బైబిల్లో ఉన్న విషయాలే. బయటికి పారిపోయారు. ఎందుకంటే ఆ తేజస్సు, అగ్ని ఎదుట నిలిస్తే చనిపోతామన్న ఒక భయం. ఇవన్నీ వాస్తవాలు. అంటే మనిషి దేవుడు సంపూర్ణ శక్తిని బయలుపరిస్తే తట్టుకోలేడు. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు అంటారు, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో, మోషే నీవు ఆ స్వరం విని మాకు చెప్పు, మేము వింటాం. మేము ముఖాముఖిగా ఆయన స్వరం ఉంటే మేము చచ్చిపోతాం. వాళ్ళు చెప్పిన మాట, మేము చచ్చిపోతాం. అది నిజంగా ఎంత భయంకరమైన మాట అండి. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము. క్షమించాలి, 5వ అధ్యాయము. ఇరవై 23 నుంచి 22 నుంచి. ఈ మాటలు యెహోవా ఆ పర్వతం మీద అగ్ని, మేఘ, గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజం అంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని రాసి నాకు ఇచ్చెను. ఆయన మరేమీ చెప్పలేదు. మరియు ఆ పర్వతం అగ్ని వల్ల మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును మీరు విని, మీరు అనగా మీ గోత్రం ప్రధానులు, మీ పెద్దలు నా యొద్దకు వచ్చి, మన దేవుడైన యెహోవా తన ఘనతను, మహత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరం వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను, వారు బ్రతుకుదని నేడు తెలుసుకుంటుమి. కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్ము దహించును. మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక విని ఎడల చనిపోదుము. చూసారా ఈ మాటలో? నిజముగా దేవుడు ముఖాముఖిగా కనిపిస్తే, దేవుని సంపూర్ణ మహిమను బయలుపరిస్తే మనిషి చచ్చిపోతాడు. ఇది వాస్తవం. అందుకే బైబిల్ అంటుంది,
సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. అమరత్వం అంటే మరణం లేనివాడు. ఆయన మాత్రమే వసించగలిగిన తేజస్సు అది. ఆ తేజస్సు ఎదుట ఏ మనిషి నిలబడగలడు? అందుచేత సౌలుకు కళ్ళు పోయాయి. దానియేలు కొంతకాలం వ్యాధిగ్రస్తుడై మంచంలో ఉన్నాడు. ఇజ్రాయేలీలు మేము చనిపోతామన్నారు. మరి మోషే సంగతి ఏమిటి? మోషే ఆ కొండ మీద ఉన్నాడు కదా, దేవునితో ఉన్నాడు కదా, అతను ఒక్కడే కదా. అతను ఏం చెప్తున్నాడో చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. చూసారా, మోషే కూడా మిక్కిలి భయపడి వణుకుతూ ఉన్నాడట ఆ దర్శనం దగ్గర. అంటే ఈ తలజాలిన వాడెవడో, భరించగలిగిన వాడెవడో. అందుచేత ఆ దేవదూత యెహెజ్కేలుకి 4,000 మూరలు మాత్రమే కొలిచాడు. నది ఇంకా కొలవటానికి చాలా ఉంది, కానీ 4,000 మూరలకే యెహెజ్కేలు ఈత కొట్టవలసిన పరిస్థితి వచ్చేసింది. కాబట్టి దేవుని యొద్ద ఎల్లలు లేని, కొలతలు లేని, పరిధులు లేని మహా తేజస్సు, మహిమ అనుభవాలు ఉన్నాయి. కానీ మనిషి కొంత మటుకు మాత్రమే తీసుకోగలడో. అందుకే బైబిల్లో ఉంటుంది, ద్వితీయోపదేశకాండం 29:29లో రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, బయలుపరచబడిన మనవి మన సంతానానివి. అంటే ఎంతవరకు మనకు 4,000 మూరల వరకే బయలుపరచబడ్డాయి. ఇంకా రహస్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. నది ఇంకా చాలా ఉంది, మహిమ ఇంకా చాలా ఉంది, అగ్ని ఇంకా చాలా ఉంది, తేజస్సు ఇంకా చాలా ఉంది. చెప్పనశక్యము గాని మహిమ కలిగిన మర్మములు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత చాలా విషయాలు ఉన్నాయండి, కొంత మాత్రమే మనకు అనుగ్రహించబడుతున్నాయి. మంచిది, ముందుకెళ్దాం. ఈ ఈదవలసినంత నది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడుచున్న అనుభవము. అందుచేత నేను పాట రాసుకుంటున్నప్పుడు ఈ యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 5వ వచనాన్ని ఒక చరణముగా రాసుకున్నా, పాటలో ఒక చరణముగా రాసుకున్నా. ఈత కొట్టే అభిషేకం కావాలయ్యా పరిశుద్ధ ఆత్మదేవుడా, ఈత కొట్టే అభిషేకం కావాలయ్యా పరిశుద్ధ ఆత్మదేవుడా, జీవజల నదులన్నీయో నాలో నుండి ప్రవహించాలి, జీవజల నదులన్నీయో నాలో నుండి ప్రవహించాలి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. చప్పట్లు కొడదాం. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నా ప్రియ పరిశుద్ధాత్ముడా, ప్రియమైన పరిశుద్ధాత్ముడా, నా ప్రియ పరిశుద్ధాత్ముడా, ప్రియమైన పరిశుద్ధాత్ముడా. స్తోత్రం, హల్లెలూయా. మంచిది, పరిశుద్ధాత్మను గురించి మాట్లాడాలి. పరిశుద్ధాత్ముడు త్రిత్వములో ఒక భాగమై ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే మనకు ముగ్గురు దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక్కడే. ఒక కోడిగుడ్డు ఉంది, పైన పొర ఉంటుంది, పసుపు రంగుతో తెల్ల రంగుతో పైన పొర ఉంటుంది. అది ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ ఒక తెల్ల పొర ఉంటుంది, దాని లోపల ఒక పసుపు
పొర ఉంటుంది. అంటే 3 కలిసి ఏమిటి చెప్పండి? కోడిగుడ్డు. అలాగే దేవుడు కూడా కలిసే ఉన్నాడు, ఒకడే. ఆయన సృష్టాది నుండి మలాకీ పుస్తకం వరకు ప్రవక్తల కాలంలో తండ్రిగా పిలువబడ్డాడు. మనుషుడు పాపి అయినందున మనుష్య కుమారునిగా వచ్చి కుమారుడిగా పిలువబడ్డాడు. ప్రభులు వారు మరణించి తిరిగి లేచి పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన ఆత్మగా కుమ్మరించబడ్డాడు. ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ. అంటే దేవుడొక్కడే 3 విధాలుగా తాను పని చేయుచున్నాడు. ఆయన పని చేయుచున్నాడు. త్రిత్వములో 3వ వ్యక్తి పరిశుద్ధాత్ముడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అంటే శక్తి కాదు, వ్యక్తి. అందుకే ఆయన అనే పదం ఆపాదించబడింది పరిశుద్ధాత్మకి. చూడండి, యోహాను శుభవార్తలో 14వ అధ్యాయము 16 నుంచి, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటుకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపమైన ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేరదు, మీరు ఆయన ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చూడండి, ఆయన అనే పదాన్ని వాడాడు. అంటే ఆయన ఒక వ్యక్తి, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. ఇది మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఒక శక్తి కాదు, ఒక వ్యక్తి. అంటే మనకు వ్యక్తిత్వం ఉంది, మనకు భావోద్రేకాలు ఉన్నాయి, మనకు కోపం వస్తుంది, మనకి ఏడుపు వస్తుంది, మనకి జాలి వస్తుంది, కనికరం వస్తుంది. అంటే మన భావోద్రేకాలు. అలాగే పరిశుద్ధాత్మ దేవునికి కూడా భావోద్రేకాలు ఉన్నాయి. ఎందుచేతనంటే ఆయన ఒక వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, పరిశుద్ధాత్మను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. కొన్ని ఉపయోగకరమైన విషయాలు పరిశుద్ధాత్మను గురించి నేను తెలియజేస్తాను. అప్పుడు ఆయన గురించి మనకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 13వ వాక్యం చదువుదాం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు వాగ్దానము చేయబడిన వాడు. పరిశుద్ధాత్ముడు అనగా ఒక వాగ్దానం. ఎప్పటి కాలంలో? యోవేలు అనే ఒక ప్రవక్త ద్వారా తండ్రి అయిన దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం చేశాడు. ఆయన ఏదో అనుకోకుండా యాదృచ్ఛికంగా సడన్గా వచ్చినవాడు కాదు. అర్థమైందా అండి? ఆయన ఏదో యాదృచ్ఛికంగా వచ్చినవాడు కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన వస్తాడు అని వాగ్దానం చేయబడింది. కాబట్టి పరిశుద్ధాత్ముడు వాగ్దానము. చెప్పండి, కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు మనకిచ్చిన వాగ్దానం పరిశుద్ధాత్ముడు. రెండవది 14వ వచనం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన
స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. రెండవది, పరిశుద్ధాత్ముడు సంచకరువు. ఏమిటి సంచకరువు? సంచకరువు అంటే సంచకరువు అంటే భయానా ఇంకో పేరు ఉంటుంది. అడ్వాన్స్. ఇప్పుడు మనం స్థలం కొన్నాం అనుకోండి, మనం ఏమి ఇస్తాం చెప్పండి? అడ్వాన్స్ ఇస్తాం. పరిశుద్ధాత్ముడు కూడా నేను మీకు పరలోకాన్ని ఇస్తున్నాను అనే దానికి గుర్తుగా దేవుడు మనకు అడ్వాన్స్గా పరిశుద్ధాత్ముడిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత పరిశుద్ధాత్మను ఒక భయాన అడ్వాన్స్ అంటే పరిశుద్ధాత్మను అడ్వాన్స్ నువ్వు పొందావంటే పరలోక రాజ్యాన్ని నువ్వు పొందుతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఒక అడ్వాన్స్, నీకు పరలోకం గ్యారెంటీగా ఉందంటానికి గుర్తు. దేవునికి మహిమ కలుగును గాక. అందుచేత కొన్ని కంపెనీలు వాళ్ళు వాళ్ళ కంపెనీలో జాబ్ చేస్తే ఒక కార్డు ఇస్తారు. నువ్వు ఈ కార్డు తీసుకొని వెళ్ళి షాప్కి వెళ్తే నీకు రాయితీ ఉంటుంది. ఉదాహరణకు 100 రూపాయలు వస్తూ 80 రూపాయలకి ఇస్తారు. ఈ కార్డు తీసుకొని నీకు ఏదైనా రోగం ఉంటే, ఆపరేషన్ చేయాలంటే హాస్పిటల్కి వెళ్తే 1,00,000 రూపాయల ఆపరేషన్ నీకు 70,000లో చేస్తారు. అంటే ఈ కార్డు ఏంటంటే ఇది వాళ్ళ కంపెనీ యొక్క గుర్తు. పరిశుద్ధాత్ముడు కూడా అటువంటి వాడే. ఆయన ఒక అడ్వాన్స్, పరలోకం నీకు ఇస్తున్న దానికి గుర్తు. దేవునికి మహిమ కలుగును గాక. 2 విషయాలు చెప్పాను. పరిశుద్ధాత్ముడు ఏమిటి చెప్పండి? మొట్టమొదటిగా వాగ్దానము, రెండవది అడ్వాన్స్, మూడవది చూడండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వాక్యము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో మూడవదిగా పరిశుద్ధాత్ముడు ఒక ముద్ర. ఏమిటండి ముద్ర? ఒక ముద్ర, సీల్. పరిశుద్ధాత్ముడు ఏమిటి? సీల్. ఒక వస్తువు తయారు చేసిన వాడు తన కంపెనీ సీల్ వేస్తాడు. ఇదిగో నా కంపెనీ సీల్, ముద్ర, ఈ కంపెనీలో తయారు చేయబడింది, ఈ వస్తువుతో తయారు చేయబడింది, ఈ సంవత్సరం ఈ తారీఖు తయారు చేయబడింది, ఇన్నో సంవత్సరం ఇన్నో తారీఖు దాకా ఇది పనిచేస్తుంది. ఆ సీల్ వేస్తాడు. అలాగే దేవుడు, తండ్రి అయిన దేవుడు, మనం మారు మనసు పొంది రక్షించబడి కుమారుని రక్తం చేత కడగబడిన తర్వాత పరిశుద్ధాత్మను ఒక సీల్ వేస్తాడు మనకి. ఆయనే పరిశుద్ధాత్ముడు, ఒక ముద్ర వేస్తాడు. ఇతను పరలోక రాజ్యమునకు సంబంధించిన వాడు. అపవాది ఇతను నువ్వేం చేయకూడదు? ముట్టకూడదు. ఆ ముద్ర ఉంటే ఏ శత్రువు నిన్ను ముట్టడం. అందుకని నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందేవో లేదో చూసుకోవాలి. ఈ ఈత కొట్టే అనుభవంలోకి నువ్వు రావాలి. ఈ ఈత కొట్టే అనుభవం అసామాన్యమైనది, సామాన్యమైన విషయం కాదు, అసామాన్యమైన విషయం. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఒక ముద్ర, ఆ గ్యారంటీ. ఆ ముద్ర ఉంటే ఇక ఎవ్వరు ముట్టుకోవటానికి వీల్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదాహరణకు ఒక పోలీసు ఉన్నాడండి, పోలీసు మీద ఏముంటుంది? IPS IAS అది ఉంటుంది, ఇండియన్ పోలీస్ అని. ఆ ముద్ర చూడగానే ప్రతి వారు భయపడిపోతారు. కలెక్టర్ గారు కారు చూడగానే భయపడిపోతారు, ఎమ్మెల్యే కారు చూడగానే భయపడిపోతారు. ఎందుకు? గవర్నమెంట్ సీల్ ఉందన్నమాట వాళ్ళ మీద. ఎవడు హాని చేయడానికి లేదు. అలాగే దేవుడు కూడా నీకు ఒక సీల్ వేశాడు, ముద్ర వేశాడు. ఆ ముద్ర నిన్ను భద్రపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక.
సో పరిశుద్ధాత్మ అంటే మూడు విషయాలు చెప్పాను. మొట్టమొదటిది వాగ్దానము, రెండవది సంచకరువు అంటే అడ్వాన్స్, మూడవది ముద్ర, నాలుగోది చూద్దాం. పరిశుద్ధాత్ముడు అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వాక్యం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయనకు వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. నాలుగవదిగా పరిశుద్ధాత్ముడు అంటే ఆదరించువాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడండి? ఆదరిస్తాడు. తండ్రి కంటే అధికముగా, తల్లి కంటే అధికముగా నిన్న ఆయన ఆదరిస్తాడు. ఇక ఆ ఆదరణ ప్రపంచంలో మరెక్కడా దొరకదు. ఆయన ఇచ్చు ఆదరణ ప్రపంచంలో మరి ఎక్కడ దొరకదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నాలుగవది పరిశుద్ధాత్ముడు అనగా ఆదరణ. ఐదవది చూద్దాం. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. చాలు. పరిశుద్ధాత్ముడు అనగా నడిపింపు. దేనిలోకి నడిపిస్తాడు ఆయన? సర్వ సత్యములోనికి. పాపములోకి నడిపించేది లౌకికాత్మ, భ్రష్టాత్మ, వ్యభిచారాత్మ. కానీ వాక్య సంబంధమైన సత్యములలో నుండి ఇంకా సర్వసత్యములోనికి నిన్ను నడిపించువాడు పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మను నడిపించు. ఆ నడిపింపులో నీవు ఉంటే సాధారణమైన విషయాల్లో ఉండవు, కానీ సర్వసత్యపు అనుభవంలోనికి నీవు నడిపించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఐదవది ఏమిటంటే నడిపింపు. పరిశుద్ధాత్ముడు అంటే నడిపింపు. ఇంకా నువ్వు సరైన నడిపింపు లేకపోతే పరిశుద్ధాత్మ నడిపింపులోకి రా. రోమపత్రిక 8, 13, 14. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరోది చూద్దాం. కొరింథీ సంఘాన్ని రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మలను బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. పరిశుద్ధాత్మ అంటే ఆరోదిగా పరిశోధన. అంటే పరిశోధించువాడే పరిశుద్ధాత్ముడు. ఏం పరిశోధిస్తాడు? దేవుని మర్మములను పరిశోధిస్తాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి మహిమ కలుగును గాక. 7వదిగా అక్కడే వ్రాయబడి ఉంటుంది. 7వదిగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటే ఎంత శ్రద్ధ కలిగిన వారై. 7వదిగా పరిశుద్ధాత్ముడు అంటే ఐక్యత. ఐక్యత.
7 విషయాలు చెప్పాను పరిశుద్ధాత్మను గురించి. కోకొల్లలుగా ఉన్నాయి ఇంకా పరిశుద్ధాత్మకు వచ్చిన విషయాలు, బహులోతైన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన 7 విషయాలు ఏదవలసినంత నది అనుభవం, ఏదవలసినంత నది అనుభవం. ఈ అనుభవంలోకి నువ్వు వెళితే ఏదవలసినంత నది కనిపిస్తుంది. ఈత కొట్టవలసి వస్తుంది, అక్కడ నువ్వు నిలబడలేవు. ఈ 7 విషయాల్లోనికి నువ్వు వెళితే. అందుచేత పరిశుద్ధాత్మ అనుభవంలోనికి, అభిషేకంలోకి, ఆత్మ నింపుదలలోనికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. యేసు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళే ముందు మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండండి అని చెప్పాడు. చూడండి, లూకా శుభవార్త 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పాను. దీన్ని హెబ్రీ భాషలో డొనామీస్ అంటారు. డొనామీస్ అంటే పైనుండి వచ్చు శక్తి. కాబట్టి ఈ శక్తి పొందే వరకు మీరు వెళ్ళొద్దు అన్నాడు. సువార్తకు కానీ, సంఘ కట్టుబడికి కానీ, మరి ఏ ఇతర పనులకు, పరిచర్యలకు మీరు వెళ్ళవద్దు. అందుకే అపోస్తల కార్యగ్రంథం 6వ అధ్యాయం చూస్తే మందిరంలో పరిచర్య చేయడానికి ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నింబడిన వారే కావాలట. అంటే ఓడవటానికి, చాపలేయటానికి కూడా సాధారణమైన వ్యక్తులు కాదట, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు కావాలట. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 2 నుండి. అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారం పంచిపెట్టు యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమించము. మొదటి క్వాలిటీ ఏంటంటే, మొదటి లక్షణం, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింబడిన వాళ్ళై ఉండాలి. ఏది ఓడవటానికి, చాపలేయటానికి కూడా. ఇప్పుడు ఓడవటానికి, చాపలేయటానికి పరిశుద్ధాత్మకు సంబంధం ఉంది. కాళ్ళు చేతులు సరిపోదు, పరిచర్య చేసే మనసు ఉంటే సరిపోదు, ఆ సమర్పణ త్యాగం ఉంటే సరిపోదు అంటే సరిపోదు. లోకంలో ఎంతోమంది ఉంటారు, పుణ్యం వచ్చిద్దని ఊడ్చేవాళ్ళు ఉంటారు, కుటుంబానికి మేలు కలుగుద్దని ఊడ్చేవాళ్ళు ఉంటారు, పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు, కడిగేవాళ్ళు ఉంటారు, తుడిచేవాళ్ళు ఉంటారు. లోక సంబంధమైన స్వభావంతో పరిచర్య చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అర్థమైందండి? అసలు సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి మందిరంలో పరిచర్య చేయండి అంటే, అమ్మో యేసుప్రభు మందిరంలో, దేవుడి మందిరంలో పరిచర్య చేస్తే మేలు జరుగుద్దని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కట్టేవాళ్ళు ఉంటారు, మైకి పెట్టేవాళ్ళు ఉంటారు, ఏదైనా ఉంటారు. కానీ ఆ మనసు, వారికి ఉన్న స్వభావం, లేకపోతే ఆ సమర్పణ సరిపోదు. మరేం కావాలంటే పరిశుద్ధాత్మతో నింపబడుటయే అర్హత పరిచర్య చేయటానికి. పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే నీకు అర్హత లేదు దేవుని పరిచర్య చేయటానికి. అలాగే దైవిక జ్ఞానం పొంది ఉండాలి. ఏ జ్ఞానం అండి? దైవికమైన జ్ఞానం. సీరియళ్ళ జ్ఞానం, సినిమాల జ్ఞానం, సోది చెప్పించుకునే జ్ఞానం, చిలక పస్తీలు చెప్పించుకునే జ్ఞానం, ఇట్లాంటి దరిద్రం కాదు ఉండాల్సింది. దైవ సంబంధమైన జ్ఞానం ఉండాలి వాళ్ళకి. అలాగే మంచి పేరు ఉండాలి. అటువంటి వారిని ఏర్పాటు చేసుకోండి, పరిచర్యకు నియమిస్తామని చెప్పారు.
అప్పుడు 7గురిని ఏర్పాటు చేశారు. ఆ 7గురు ఎటువంటి వారు? చూడండి, అపోస్తుల కార్యం గ్రంథం 5వ అధ్యాయము 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జనసమూహమైనందుకు ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫన్, ఫిలిప్, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మేనాస్, యూదుల మత ప్రవిష్టుడును అంత్యకు వాడునకు నికోలాసు అని వారిని ఏర్పరచుకునిరి. వాళ్ళు ఎలాంటి వారండి? విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండినవారు. అంటే పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే నీకు ఏ అర్హతలు లేవు దేవుని పరిచర్యలో. పరిశుద్ధాత్మ నింపుదలే అర్హత. అది ఆయన ఇవ్వాలి. ఎవరివ్వాలి? నీవు అర్హుడవు, అర్హురాలు అని దేవుడు ఇవ్వాలి. అప్పుడు ఈ లోక సంబంధమైన వ్యసనములు, లోక సంబంధమైన ఆలోచనలు, మాటలు, విధానాలు, ప్రవర్తన ఇట్లాంటివే ఉండవు ఇంకోళ్ళకి. ఎందుచేతనంటే పరిశుద్ధాత్ముడు వారి యొక్క స్వభావాన్ని, వారి యొక్క భావోద్రేకాలను, వారి యొక్క తొందరపాటులను, వారి యొక్క ఆలోచన ధోరణి అంతటిని తన పరిధిలోకి తీసుకుంటాడు, తన వశంలోకి తీసుకుంటాడు, తన నియంత్రణలో ఉంచుకుంటాడు. కాబట్టి అటువంటి వారే అర్హులు. నీ అర్హత ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడుటయే అర్హత. ఇది లేకపోతే నువ్వు ఏమాత్రం అర్హుడవు కాదు, అర్హురాలవు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు వారు చెప్పింది ఏంటంటే, పైనుండి వచ్చు శక్తి పొందు వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి. తొందరపడి మేము సువార్త చెబుతాం, రోగులను స్వస్థపరుస్తాం, అద్భుతాలను వెళ్ళగొడతాం, దయ్యాలు వెళ్ళగొడతాం అని చెప్పి వెళ్ళకండి. మొట్టమొదట మీరు నిలిచి ఉండాలి. పైనుండి శక్తి వచ్చు వరకు మీరు కనిపెట్టుకొని ఉండాలి. అందుచేత వారు ఏం చేశారంటే, యేసు ప్రభువు వారు పరలోకం వెళ్ళిన తర్వాత 10 దినాలు కనిపెట్టుకొని ఉన్నారు. 10 days. ఈ 10 రోజులు వారు ఏ ఆహారం తీసుకోలేదు. వారు మేడ పైకి వెళ్ళిపోయారు. ఆ గది నుండి కిందికి 10 రోజులు రాలేదు. ఒకళ్ళు కాదు, 2 కాదు, 120 మంది గుంపుగా చేరి ప్రతిరోజు మొరపెడుతున్నారు, అయ్యా పైనుండి వచ్చు శక్తిని మా మీద కుమ్మరించండి. వాళ్ళకి తెలియదు పరిశుద్ధాత్మ అంటే ఏమిటో. ఆ పైనుండి వచ్చు శక్తి మాకు కావాలి అని ప్రార్థన చేస్తే 10వ రోజున తెల్లవారుజామున పెంతెకోస్తు పండుగ వచ్చింది. అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఇప్పుడేం జరిగింది చెప్పండి? ఆకాశం నుండి వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని వినిపించింది. అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా ఆ గాలి ధ్వని నిండిపోయింది. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనిపించాయి. ఒక్కొక్కరి మీద అగ్నిజ్వాలల వంటి నాలుకలు వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి వాళ్ళు? భాషలు మాట్లాడుతున్నారు. అనగా పరలోకపు భాష, పరలోకపు వరం వారికి అనుగ్రహించబడింది. వారు పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడుతున్నారు. 2 రకాలైన భాషలు ఉన్నాయి. ఒకటి మనుషుల భాష, 2 దేవదూతల భాష. వారు మనుషుల భాషలు మాట్లాడుతూ ఉన్నారు. మనుషుల భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి. 5వ వచనం నుంచి, ఆ కాలమున ఆకాశం క్రింద నుండి
ప్రతి జనములోండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుతూ విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలీలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి? 11వ వచనం, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో. అర్థమైందండి? అక్కడ ఏ ఏ ప్రజలు ఉన్నారో వారి భాషల్లో ఈ 120 మంది మాట్లాడుతున్నారు. వీరి మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. మనుషుల భాషలంటే మన రాష్ట్రంలోనే చాలా రకాలైన భాషలు ఉన్నాయి. భూమి మీద ఉన్న భాషలన్నీ వారు మాట్లాడారు. కాబట్టి ఈ మాటలు వినుచున్న వారులారా, మనుషుల భాషలతో మాట్లాడితే మనుషులకు అర్థమవుతుంది. దేవదూతల భాషలతో మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది? దేవునికి అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు అన్నదానికి ఒకే సూచన. అదేమిటంటే భాషలు మాట్లాడుట. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావంటే భాషలు మాట్లాడుట. పరిశుద్ధాత్మ గురించి చాలా విషయాలు ఉన్నాయి. కొందరు పరిశుద్ధాత్ముడు మారు మనసులో నడిపిస్తాడు, దేవుని గురించిన విషయాలు తెలియజేస్తాడు, అదే పరిశుద్ధాత్మ పొందుట అంటారు. అది కాదు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడితే భాషలు మాట్లాడతాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అసలు భాషలు ఎందుకు మాట్లాడాలి? భాషలు మాట్లాడితే ప్రయోజనం ఏమిటి? చూడండి, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వల్ల మర్మములు పలుకుచున్నాడు. భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు. అంచేత దేవుని పర్సనల్ నెంబర్ 142. చెప్పండి, దేవుని పర్సనల్ నెంబర్ ఎంత? 104 కాదు, 142. అంటే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. దేవునితో మర్మములు పలుకుచున్నాడు. దేవుడు భాషల వరం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయనతో మాట్లాడటానికి. నీవు నీ భాషతో దేవునితో మాట్లాడితే అది అందరికి అర్థమవుతుంది. 120 మంది మనుషుల భాషలతో మాట్లాడినప్పుడు అందరికి అర్థమైంది. అయితే దేవదూతల భాష, మనుషుల భాషలతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు దేవదూతల భాష ఇస్తాడు. ఆ దేవదూతల భాషలతో మాట్లాడుతున్నప్పుడు దేవునితో మాట్లాడతాం. ఇంకా అక్కడ రాస్తాడు, మనుషుడెవడు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. అందుకే భాషలు మాట్లాడేటప్పుడు మనుషుల్లో గాక వ్యక్తిగతంగా పర్సనల్గా దేవునితో మాట్లాడుకోవాలి. ఎందుచేతనంటే మనం మాట్లాడే భాష ఇతరులకు అర్థం కాదు. సరే, ముందుకెళ్దాం. చూడండి, 4వ వచనం. భాషతో మాట్లాడేవాడు తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును. అంటే ఎవరైతే భాషలతో మాట్లాడుతున్నాడో అతనికి క్షేమం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది. 5వ వచనం. మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుకొనుచున్నాను. అందరం భాషలతో మాట్లాడాలి. అయితే మీరు ప్రవచింపాలని మరీ విశేషం కోరుకొనుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి నిమిత్తం భాషలతో మాట్లాడుట అర్థం చెబితేనే కానీ ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మరి భాషలు మాట్లాడినప్పుడు అర్థం చెప్పాలి కదా. నీ పాటికి నువ్వు మాట్లాడుకుంటే ఎవరికి అర్థం అవుతున్నాయ్యాడా అంటే, అందుకే ఇక్కడ రాయబడి ఉంది. చూడండి, 13వ వచనం. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. ఎవరైతే భాషలతో మాట్లాడుతున్నారో, అయ్యా భాషలకు అర్థం చెప్పే శక్తి అని ప్రార్థన చేస్తే భాషలకు అర్థం చెప్పే వరాన్ని దేవుడిస్తాడు. ఆ వరం ఉన్నప్పుడు నీవు నలుగురిలో మాట్లాడవచ్చు, ఆ భాషలకు అర్థాలు చెప్పవచ్చు. లేదా నువ్వు వ్యక్తిగతంగా పర్సనల్గా గంటల తరబడి దేవునితో మాట్లాడుకోవచ్చు, మర్మాలు మాట్లాడవచ్చు. అది నీకు క్షేమం, అభివృద్ధి మరియు
ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మనుషుడు గ్రహింపలేని లోతైన విషయాలలోనికి, అనుభవాలలోనికి మనం వెళుతూ ఉన్నాము. కాబట్టి ఈ అనుభవంలోనికి, మనుషుడు ఎవడు గ్రహింపని మర్మాలు పలికే అనుభవంలోనికి, ఈత కొడుతున్న అనుభవంలోనికి పరిశుద్ధాత్ముడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ ఈత కొట్టవలసినంత నదిలోనికి దేవుడు పిలుస్తూ ఉండగా పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చి ఈత కొట్టడం నేర్చుకో. నీటిలోకి వెళితేనే ఈత వస్తుంది. అర్థమైందండి? ఇప్పుడు తీసుకెళ్ళి అసలు ఏమీ తెలియని వ్యక్తిని నీళ్ళలో పడేసామనుకోండి, నిలబడినా కూడా కాళ్ళు అందట్లేదు, ఏం చేస్తాడు? కాళ్ళు చేయటం, ఇదిలిచ్చడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఇదిలిచ్చి బయటకు వస్తాడు. అలాగే పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళితే నీకు తెలియని విషయాలు పరిశుద్ధాత్మ నీకు నేర్పిస్తాడు. ఈదవలసినంత నది అనుభవంలోనికి పరిశుద్ధాత్మ నిన్ను పిలుస్తున్నాడు. ఇంకా ఆ చీలమండలపు లోతు అనుభవంలోనే, మోకాళ్ళ లోతు అనుభవంలోనే ఉంటావా? ఈదవలసినంత నది ఉంది, దాని కొరకు దేవుని ఆత్మ నిన్ను పిలుస్తుండగా ఇప్పుడే అడుగు, అయ్యా నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించండి, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. వారు 10 దినాలు అడిగారు దేవుణ్ణి. యేసుప్రభులు వారు చెప్పారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. తను అడుగు వారికి ఎంతో నిశ్చయంగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. కాబట్టి ఈత కొట్టే లోతుల్లోనికి దేవుని ఆత్మ నేను పిలుస్తుండగా, అయ్యా నాకు అనుగ్రహించండి అని ప్రార్థించండి. దప్పిగలిగిన ప్రతి వారి దప్పికను ఆయన తీరుస్తాడు. గుర్రాన్ని నీళ్ళ దాకా తేగలం, తాపలేం. పరిశుద్ధాత్మ సత్యం దాకా నేను తీసుకొచ్చాను. నువ్వు అడిగి పొందాల్సింది తప్ప ఇంక మనం ఏం చేయాలి? నువ్వు ఇని మౌనంగా ఉంటే, దేవుణ్ణి అడగకుండా ఉంటే, త్రాగుటకు ఇష్టపడకపోతే బిడ్డా నువ్వు ఇంకా బయటే ఉంటున్నావు. ఈ పరిశుద్ధాత్మ సత్యంలోనికి, అభిషేకంలోనికి రా. దేవుడు నిన్ను నింపి అభిషేకిస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరు మోకాళ్ళు ఏంటి, ప్రార్థనలోకి వెళదాం. నా ప్రియ పరిశుద్ధాత్ముడా, ప్రియమైన పరిశుద్ధాత్ముడా, నా ప్రియ పరిశుద్ధాత్ముడా, ప్రియమైన పరిశుద్ధాత్ముడా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. కొలతలేని అభిషేకం కావాలయ్యా పరిశుద్ధ ఆత్మదేవుడా. చప్పట్లు కొడదాం. కొలతలేని అభిషేకం కావాలయ్యా పరిశుద్ధ ఆత్మదేవుడా. జీవజల నదులన్నీయు నాలో నుండి ప్రవహించాలి, జీవజల నదులన్నీయు నాలో నుండి ప్రవహించాలి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. పొంగి పొర్లే అభిషేకం కావాలయ్యా పరిశుద్ధ ఆత్మదే. పొంగి పొర్లే అభిషేకం కావాలయ్యా పరిశుద్ధ ఆత్మదేవుడా. జీవజల నదులన్నీయు నాలో నుండి ప్రవహించాలి, జీవజల నదులన్నీయు
నాలో నుండి ప్రవహించాలి. ఈత కొట్టే అభిషేకం కావాలయ్యా, పరిశుద్ధ ఆత్మదేవుడా. ఈత కొట్టే అభిషేకం కావాలయ్యా, పరిశుద్ధ ఆత్మదేవుడా. జీవజల నదులన్నీయు నాలో నుండి ప్రవహించాలి. జీవజల నదులన్నీయు నాలో నుండి ప్రవహించాలి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అడగండి పరిశుద్ధాత్మను, ఆయన నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. ఈత కొట్టే అనుభవంలోకి నువ్వు రావాలి. ఈదవలసినంత నది నీ కోసం ఉంది. ఈ ప్రత్యేకతలోనికి పరిశుద్ధాత్మ నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, మా రాజా, మీకు వందనాలు నాయన. ముఖాముఖిగాను మైక్ స్వరము ద్వారాను యూట్యూబ్ లైవ్లోని మాటలు వినుచున్న వారందరినీ మీరు దర్శించండి నాయన. ఏదవలసినంత నది అనుభవంలోనికి, అనగా పరిశుద్ధాత్మ నింపుదలలోనికి నీ ప్రజలు మీరు తీసుకురండి. ఈ సత్యమును గ్రహించి పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోనికి తీసుకొచ్చి నీ పిల్లలు మీరు ఆశీర్వదించండి నాయన. వాక్యం అందరి హృదయాలలో ఫలించునుగాక. యూట్యూబ్ లైవ్లో వినుచున్న వారిని కూడా దర్శించి మేలు చేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి మేము అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మనందరి హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్, ఆమేన్.